అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నాను. వీడియో అయితే చాలా టైం పట్టేసింది అప్లోడ్ చేయడానికి. అక్కి ఫంక్షన్ 4th వీడియో అనమాట, పార్ట్ నెంబర్ 4. మేమైతే నళిని గారి ఇంట్లో ఉన్నాం. ఇంట్లో పాపను రెడీ చేసేసిన తర్వాత అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కి ఫంక్షన్ అయితే శ్రీకృష్ణదేవరాయలో జరిగిందండి. ఫ్రంట్లో అయితే ఇలా బ్యానర్ పెట్టారు. నేను శ్రీకర్ మా వారు వెళ్ళేసరికి అయితే వాళ్ళంతా కూడా మండపంలోంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతకీ ఏంటో హడావిడి అనుకున్నాను. తీరా చూస్తే మే నెల అయినప్పటికీ ఎండాకాలం అయినా సరే కూడా కొంచెం మబ్బులు అలా భయపెట్టి వర్షం వచ్చేలాగా ఉందని చెప్పి నళిని గారు ఫస్ట్లోనే వాందేవుడికి బూర్లు వేస్తానన్నారంట. అందుకని చెప్పి బూర్లు వేయడానికి అని చెప్పి మొత్తం అందరూ అయితే బయటకు వచ్చారండి. ఇదిగోండి బూర్లు వేయడానికి రెడీ. నళిని గారు అలా పిన్ని గారు చూసారు, అందరికంటే ఫస్ట్ దగ్గరికి పెట్టేశారనమాట. ఇలా వాందేవుడికి బూర్లు వేసినప్పుడు చాలా సరదాగా ఉంటుందండి. ఆడవాళ్ళంతా కూడా వచ్చి చుట్టూ ఇలా చెంగులు పడతారు. ఆ ఎగరేసిన బూర్లు చెంగులో పడతాయి అన్నమాట. చెంగులో ఎవరికి పడతాయా ప్రసాదం వాళ్ళకి దొరికినట్టు అని చెప్పి అందరూ భలేగా పడతారండి. కొంతమంది అయితే అబ్బాయిలు చేత్తో క్యాచ్ కూడా పట్టేస్తారనమాట. ఇలాగా 3 సార్లు పైకి వేస్తారండి. పండి వాళ్ళైతే ప్రసాదంగా తీసుకుని మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. నేను వీడియో చేస్తున్నాను కదా, నా దగ్గరికి ఒక బూరు అలా వచ్చిందనమాట. ఆ బూరు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ బూరు నా కోసం వచ్చింది. తర్వాత ఇలాగా మన మండపం ఎంట్రన్స్లో అక్కి హల్దీలోని అలాగే ఇంటి దగ్గర స్నానం రోజు పిక్స్ అయితే తీయించారు కదండి. అవి 2 చిన్న ఫ్రేమ్స్లో స్టాండ్స్ చేయించి పెట్టించారనమాట. వచ్చే వాళ్ళకి అటు ఇటు వెల్కమ్ లాగా. ఇదిగోండి బుజ్జి గారు వాందేవుడికి వేసిన బూరు ప్రసాదం వచ్చిందనమాట. ఈవిడ స్టార్టింగ్లో బూరుతో మనకైతే దర్శనం ఇచ్చారు. అక్కికి చిన్న మేనత్త గారు అనమాట ఈవిడి. ఫ్రంట్లో అయితే ఇలాగా గుమ్మాలకు కూడా కొంచెం ఎల్లో కలర్ క్లాత్ అలా కట్టి డెకరేషన్ అయితే చేయించారండి. ఇదిగోండి ఫస్ట్ ఫ్యామిలీ పిక్ అనమాట. ఎప్పుడైనా సరే ఫంక్షన్లో ఫ్యామిలీ పిక్స్ అన్ని ముందే తీయించేసుకోవాలండి. కొంచెం లేట్ అయిందనుకో తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు. దట్టు ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ స్టార్టింగ్లో ఉన్న లుక్ ఎండింగ్కి ఉండదు, మొత్తం అంతా చెరిగిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇదిగోండి మా లేడీస్ బ్యాచ్. అక్షంతలు ఇచ్చేది ఇద్దరైనా సరే పోజ్ కోసం మాత్రం అందరం నిలబడ్డామండోయ్. ఇగో ఇక్కడ బుజ్జి గారు, మా చిన్ని పిన్ని, కుమారి గారు, పూజ, ప్రేమిళ, నేను. నళిని గారు అయితే స్టేజ్ మీద నుంచి వచ్చిన వాళ్ళు పలకరించుతున్నారండి. ఆవిడ కూడా మా బ్యాచ్లో కలిపేసి తీసేసుకున్నాము. ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు వేస్తున్నారు కదండి. నళిని గారు అలా పిన్ని గారు అంటే అక్కికి అమ్మమ్మ అవుతారనమాట. చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందు అక్షంతలు వేశారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు అంటే లక్ష్మి ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వేశారు. ఇదిగోండి వీళ్ళ ఫ్యామిలీలో మా సాయి తమ్ముడు అలాగే మా మరదల పూజ కూడా వీళ్ళ ఫ్యామిలీ పిక్ అయితే తీయించిన తర్వాత మొత్తం ఫంక్షన్కి చాలామంది గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి. వచ్చిన వాళ్ళందరూ కూడా 1 by 1 వచ్చిన వాళ్ళు. దట్టు ఇంకోటి ఏంటంటే అండి, ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ మంది కలిసి బ్యాచెస్లో వస్తారు కదా. అలాంటప్పుడు వాళ్ళంతా కూడా కలిసి ఒక పిక్ అయితే తీయించుకుంటారు. ఫంక్షన్ అంతా కూడా చుట్టాలు అందరూ రావడంతో మంచి హడావిడిగా ఉంది. పోక్షి హాయ్ చెప్తుంది, మీరు కూడా చెప్పండి. నెక్స్ట్ మా చిన్ని పిన్ని వాళ్ళు అక్షంతలు వేయడానికి పైకి వెళ్తున్నారు అనమాట అండి. ఇలాగా ఫస్ట్ ఏంటంటే అక్షంతలు వేసేస్తే మనం కూడా జనం తర్వాత ఫ్లోటింగ్ ఎక్కువ అవుతారు కదా. అలా అవ్వకుండా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వేసేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా వర్క్స్ అని చూసుకుందాం అనుకున్నాం. మా సాయి తమ్ముడు నాకైతే కౌరులు చెప్పేస్తున్నాడు ఏంటోని. ఇక్కడ మా పిన్ని చిన్నాన స్వీట్ క్యూట్ లవ్ బర్డ్స్ అనమాట. వీళ్ళది లవ్ మ్యారేజ్ తెలుసా మీకు. తర్వాత మా కుమారి గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే అక్షంతలు వేసి వాళ్ళు ఒక పిక్ తీయించుకున్నారండి. ఇలాంటి ఫంక్షన్స్లో వచ్చామా లేదా అని అంతమంది హడావుల్లో ఫొటోస్లో ఉంటే వీళ్ళు వచ్చారని చూసుకోవడానికి ఉంటుంది కదా. తర్వాత ఇదిగోండి లక్కీ కుందన, మా కుందేలు శాండ్విచ్ అనమాట. వీళ్ళిద్దరూ మంచి క్యూట్గా రెడీ అయిపోయారు. అమరగారు బుజ్జి గారు వాళ్ళ అమరగారు వాళ్ళ మదర్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రెడీ అయిపోయారు. అక్కడ ఉన్న ఫంక్షన్ అమ్మాయి కంటే వీళ్ళిద్దరు అందంగా రెడీ అయ్యారు చూసారా. వీళ్ళిద్దరు పువ్వులు చొరవ చూపిస్తాను ఒకసారి చూడండి, పొడుగుగా ఉంటాయి. ఇదిగోండి మా పిన్ని చిన్నాన్న, మా 2 తమ్ముళ్ళు, వీళ్ళంతా కూడా అక్షంతలు వేసేసి ఒక ఫ్యామిలీ పిక్ తీయించుకున్నారు. ఫస్ట్ అందరూ కూడా ఒకటేనండి. ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ జనం ఎక్కువైపోతారు. మన దగ్గర వాళ్ళందరూ కూడా ముందు అక్షంతలు వేసేస్తే బాగుంటుందని చెప్పి ప్రేమిళ అండ్ ఫ్యామిలీ విత్ పోక్షి వీళ్ళు కూడా అక్షంతలు వేసేసారండి. తర్వాత రాఘవయ్య గారు అనసూయమ్మ గారు వాళ్ళు వేశారు. నెక్స్ట్ అమర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. నేను చెప్పాను కదండి, ఇక్కడ మా లక్కీ పువ్వులు చూడండి ఎంత పొడుగ్గా పెట్టించుకుందో. నాకు పువ్వులు ఇలా పొడుగ్గానే కావాలని చెప్పంట పువ్వులు పెట్టించుకుందంటండి.
వీళ్ళిద్దరూ అయితే లంగా జాకెట్లా భలే క్యూట్గా ఉన్నారు. మా కుందన బేబీ అంటే చున్నీ మర్చిపోయిందంటండి. ఇదిగో లక్కీ మేడం పువ్వులు బాగున్నాయా, మా లక్కీ పువ్వులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అమర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్షంతలు వేసేసి ఫ్యామిలీ పిక్ అయితే తీయించేసుకున్నారు. నెక్స్ట్ మహాలక్ష్మి గారు బుజ్జి గారు వచ్చారండి. మహాలక్ష్మి గారు బుజ్జి గారు కూడా అక్షంతలు వేసేసి ఒక పిక్ తీయించుకున్నారు. మోస్ట్లీ నాకు మా ఇంటి దగ్గరలో ఉన్న నైబర్స్ అందరి నేమ్స్ అయితే తెలుసండి. తెలిసిన వాళ్ళ మటుకైతే చెప్తున్నాను. మిగతా వాళ్ళు నల్లి గారు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. నాకైతే వాళ్ళందరూ కూడా అంత ఐడియా లేరు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ వరకే చెప్తున్నాను. ఇదిగోండి మోనికా హాసిని ఇద్దరు హాయ్ చెప్తున్నారు. ఫంక్షన్ ఫస్ట్ స్టార్టింగ్ రోజు నుంచి అంటే నేను ఈవెన్ ఒక ఫోర్త్ వీడియో అనమాట ఇది. ఈ వీడియో వరకు కూడా మౌనిక హాసిని మనకి ఫంక్షన్ మధ్యలో ఈ వీడియోస్ అన్నిట్లో కూడా వీళ్ళ పిల్లలు అయితే బాగా యాక్టివ్గా ఉంటారు. తర్వాత మా ఫోటోగ్రాఫర్స్ బాలు గారు చైతన్య సాయి వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. మా బాలు గారు మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా చెప్పండి. వీడియో ఈ వీడియో అయితే చైతన్య తీశారనమాట. మేము అక్షంతలు వేసిన వీడియో. ఫోన్ వచ్చి వీడియో తీయండి అక్షంతలు వేస్తున్నట్టు యాక్షన్ చేయాలి, వీడియో తీస్తున్నాను వీడియో అని చెప్పి తనైతే చాలా ఫన్నీగా తీయడం జరిగిందండి. ఇదిగోండి ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు అందరూ కూర్చున్నారు. ఇక్కడ వైట్ శారీలో స్పెట్స్ పెట్టుకుని కనిపిస్తున్నారు కదండి. ఆ ఆంటీ అయితే లక్ష్మీ ఆంటీకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంట. లక్ష్మీ ఆంటీ అయితే అక్కి వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట. ఆ ఆంటీ ముందు నుంచి కూడా మా అందరితో కూడా చాలా బాగా కలిసిపోయారండి. తర్వాత నల్లి గారు వాళ్ళ పిన్ని గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట అండి. అంటే శ్రీను గారికి 6 అక్క చెల్లెలు కదా, అందులో ఈవిడ కూడా ఒక సిస్టర్ అనమాట. తర్వాత ఇదిగోండి మా బ్యాచ్ బుజ్జి గారు, చిన్ని పిన్ని, నేను, ఇంకా మా నైబర్స్ అందరూ కూడా వరుసగా వస్తారండి 1 by 1. తర్వాత ఈవిడ కూడా ఒక సిస్టర్ అవుతారనమాట శ్రీను గారికి. వీళ్ళిద్దరూ సిస్టర్స్ హారిక మోనిక. వీళ్ళు కూడా అండి ఫస్ట్ నుంచి పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. హల్దీ రోజు మంగళ స్నానం రోజు మేనత్త కూతుళ్ళు కదండి ఇద్దరు. అక్కి చూసారా, వాళ్ళకంటే కాళ్ళకి దండం పెడుతున్నాను వదినలు దీవించండి అని చెప్పి మంచి ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఇలాంటివి అయితే చాలా బాగా గుర్తుండిపోతాయి కదండి. అదిగో ఇందాకంటే సరిగ్గా కనిపించలేదు, మళ్ళీ ఇద్దరికి పిలిచి మరి కాళ్ళకి దండం పెట్టి దీవించమంటుంది. వీళ్ళు కూడా అక్షంతలు వేసి ఫ్యామిలీ పిక్ తీయించేసుకున్నారండి. ఇలాగా చుట్టాలంతా కూడా ఇలాంటి ఫంక్షన్స్లో చాలా చాలా హడావిడిగా ఉంటారు. ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా మెమరబుల్గా ఉంటాయండి. ఆడపిల్లల విషయంలో ముచ్చటైన ఫంక్షన్లు అయితే ఇంకా సందడిగా ఉంటాయి. పెళ్ళిళ్ళు అనుకోండి, పెళ్ళి కార్యక్రమం అంతా జరిగే హడావిడి చాలా ఉంటుంది. ఇలా ఫంక్షన్ అనుకోండి జస్ట్ కూర్చుని అక్షంతలు వేయడమే కాబట్టి అందరితో సరదాగా ఉంటుంది. మా మహాలక్ష్మి గారు మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇలాగా వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ సందడిగా ఇదిగోండి ఆంటీ వచ్చిన చుట్టాలందరినీ చూసుకుంటూ ఫంక్షన్స్కి పిలిచామంటే కాదండి, వచ్చిన తర్వాత వచ్చిన చుట్టాలందరినీ కూడా రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకోవాలండి. అక్కడ ఆంటీ తెలిసిన వాళ్ళు అందరినీ ఆంటీ రిసీవ్ చేసుకుంటే, ఇంకో వైపు ఏమో నళిని గారు శ్రీన్ గారు అలా వచ్చిన చుట్టాలందరినీ కూడా అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అండి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్ అండి. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరించడం, అలాగే వాళ్ళ అక్షంతలు వేసారో లేదో చూసుకోవడం, భోంచేసే విషయం అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో మా సాయి తమ్ముడు చూసారా ఎంత వందనంగా నమస్కారం పెడుతున్నాడో.
నీరజ్ గారు, లక్ష్మి గారు వాళ్ళు కూడా వచ్చారండి. చిన్ని పిన్ని వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళ దగ్గర కూర్చున్న తర్వాత నేను కూడా కూర్చొని మొత్తం అంతా కలిపి వీడియో తీయించుకున్నాం. టీచర్ గారండి, వీళ్ళిద్దరు కూడా టీచర్సే. మన నల్లి గారు వాళ్ళ ఇంటికి ముందే ఉంటారు మా నైబర్స్. తర్వాత నైబర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ పిక్ అయితే ఇలా తీయించుకున్నాం. మా నల్లి గారు కూడా యాడ్ అయ్యారు. మా సాయి వాళ్ళ బుజ్జి బుడ్డోడితో వచ్చాడు. వాడు కూడా ఫోటో తీయించుకోవడానికంటే నిద్రపోయాడండి. వాడు పాపం ఎంత కదిలిచ్చినా లేగలేదు. అక్కి అయితే వాడిని ఎత్తుకొని కూడా ఫోటో తీసుకుంది. తర్వాత మా మదర్ వాళ్ళు వచ్చారు. ఇదిగోండి మా మేనగోళ్ళు గాయత్రి, అమ్మ, వదిన వీళ్ళు కూడా ఫంక్షన్కి వచ్చారు. వీళ్ళు అక్షంతలు వేయడానికి మొత్తం మేమంతా కలిసి అయితే పైన స్టేజ్ మీదకి వెళ్ళాము. లక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ శ్రీను గారు అండి. వీళ్ళిద్దరు కూడా అక్షంతలు వేసేసిన తర్వాత అమ్మ, నేను, వదిన, గాయత్రి నలుగురం అయితే వెళ్ళాము. ఇక్కడ చదివింపుల కార్యక్రమం కూడా జరుగుతుంది. చూడండి, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ని రాసే దగ్గర గిఫ్ట్ దగ్గర అయితే కూర్చోబెట్టారు. ఈ ఆంటీ గురించి ఇందాక చెప్పాను కదా, లక్ష్మి ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఏమేస్తున్నారో చూద్దామండి. హాట్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని అయితే గిఫ్ట్లా ఇస్తున్నారనమాట. ఇదిగోండి, ఈ టైప్ హాట్ బాక్సెస్ని గిఫ్ట్స్లా ఇచ్చారనమాట. మా ఇంటి దగ్గర చక్రపాణి గారు ఉంటారండి, వాళ్ళు కూడా వచ్చారనమాట ఫంక్షన్కి. తర్వాత వసుంధర గారు, చైతన్య గారు, శిరీష గారు అయితే స్టేజ్ మీదకి వచ్చారు. వీళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించి ఒక పిక్ అయితే తీయించుకున్నారండి. నెక్స్ట్ అయితే మనం డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసామండి. డైనింగ్ హాల్ అయితే భోజనాల సెక్షన్ అయితే మొదలు పెట్టేశారు. నాన్ వెజ్ ఐటమ్స్తో మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా చాలా సూపర్గా చేయించారు. చిన్నానైతే రైస్ వడ్డిస్తున్నారు. ఇక్కడ చిన్నాననే కాదండి, నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదండి, మొత్తం మేమంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చాలా క్లోజ్గా ఉంటామని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు పెట్టినా చేసినా కూడా మొత్తం మన అంటూ ఫంక్షన్ జరిగినప్పుడు దగ్గరుండి చూసుకోవాలని చెప్పి మొత్తం జెంట్స్ అందరూ కూడా ఈ వడ్డింపు కార్యక్రమం అయితే చాలా బాగా మొత్తం మేనేజ్ చేశారండి. ఎటువైపు రైస్ ఐటమ్ వెళ్తుంది, బిర్యానీ అలా వెళ్తుందని చెప్పి మొత్తం అందరూ కూడా బాగా వడ్డించారన్నమాట. మీకు మా సాయిని కూడా చూపిస్తాను చూడండి. బ్లాక్ షర్ట్ వేసుకుని వస్తే నమస్కారం పెట్టి నేను వీడియో తీయడానికి రాగానే పారిపోతాడు అలాగా అసలు. ఇదిగో తర్వాత మా వారు, నెక్స్ట్ శ్రీన్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఉంటారండి ఆయన, నెక్స్ట్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఈ వడ్డింపు సెక్షన్లోనే ఉన్నారండి. ఇదిగో మా పోల్ శ్రీన్ గారు వచ్చారు, పోల్ చొక్కా వేసుకొని, ఆయన కూడా పలకరించారు. ఇదిగో నేను చూశానంట కదండి, అందుకే పేపర్ రోల్ చిరిగిపోయిందని చెప్పి మా వారికి చెప్తున్నాడు సాయి. వీళ్ళైతే పేపర్ రోల్ వేశారు. ఫస్ట్ మీల్ సెక్షన్లో అయితే వీళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే అమర్ గారు కూడా మొత్తం బ్యాచ్ అంతా కూడా ఈ మధ్యలో ఉండి ఎటువైపు ఏం వెళ్తున్నాయి ఏంటా అని చెప్పి మొత్తం అంతా చూసే పనిలో ఉన్నారు. గారు వేసారు, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రొయ్యల బిర్యానీ, గల్లబోటి గోంగూర, ఇలాగ ఐటమ్స్ అన్నీ అయితే అదిరిపోయినాయి. మీల్ సెక్షన్ అయిపోయింది కదండి, వెజ్ కూడా ఉందన్నమాట, వెజ్ తినే వాళ్ళ కోసం. మీల్ సెక్షన్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి మళ్ళీ ఫంక్షన్ అక్షంతలు వేసే చోటుకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఆంటీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిపి ఒక పిక్ అయితే తీయించేసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి టైంలో తీసుకున్న పిక్సే చాలా మెమరబుల్గా ఉంటాయి కదండి. తర్వాత జెంట్స్ బ్యాచ్ అంతా కలిసి వచ్చారనమాట, ఒక పిక్ తీసుకున్నారు. మొత్తం అందరూ కూడా వచ్చి ఫ్యామిలీ పిక్స్, నెక్స్ట్ చుట్టాలకు సంబంధించి ఎవరైనా ఉంటే కూడా ఇలా తీయించుకుంటూ ఉంటారు కదండి. ఎందుకంటే ఆ టైంలో మనకి ఈ ఫంక్షన్కి వచ్చాము, ఇలా మేము అందరూ కలిపి ఒక ఫోటో తీయించుకున్నాను, మెమరీ ఉండిపోతుంది. తర్వాత ప్రమిళ అండ్ ఫ్యామిలీ విత్ పోక్షితో మళ్ళీ వచ్చారనమాట. వీళ్ళైతే ఇద్దరు అమ్మ కూతురు మ్యాచింగ్ వేసుకున్నారు చూసారా. ఫంక్షన్స్లో మెయిన్ అట్రాక్షన్ అమ్మాయిలే కదండి, భలే రెడీ అయ్యి వచ్చారు. హాసిని, మౌనిక, హారిక ఆఫ్ సారీస్లో. తర్వాత ఫ్రెండ్స్ జెంట్స్ బ్యాచ్ అందరితో కలిపి శ్రీన్ గారు మళ్ళీ ఒక పిక్ తీయించుకున్నారు. ఇందాక మేము ఇరుగు పొరుగు లేడీస్ బ్యాచ్ అంతా కూడా గ్రూప్ పిక్ తీసుకున్నాం కదండి, ఆ పిక్లో మా కుమారి గారు అయితే ఇందాక మిస్ అయిపోయారండి. అందుకని చెప్పి మళ్ళీ మా ఇరుగు పొరుగు బ్యాచ్ అంతా కూడా సరదాగా ఇలా మళ్ళీ ఓ పిక్ అయితే తీయించుకున్నాము. మేము తీయించుకున్న తర్వాత హాసిని, మౌనిక అయితే ఇద్దరు సేమ్ బ్లాక్ కలర్లో భలే వేసుకున్నారు డ్రెస్సెస్. అందుకని చెప్పి వీళ్ళు కూడా సరదాగా అక్కితో మళ్ళీ పిక్స్ తీయించుకున్నారండి. ఈ తర్వాత ఏంటంటే ఫోటోషూట్ అనమాట. ఫోటోగ్రాఫర్స్ అయితే అక్కిని స్టిల్స్ తీసే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నారండి. స్టిల్స్ తీయడంలో మా చైతన్య అయితే ఎన్ని రకాలుగా తీస్తాడంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళ కష్టాలు చూసారా, ఫోటోగ్రాఫర్స్ కష్టాలు. కొంచెం తల ఇటు పెట్టాలి, చెయ్యి అటు పెట్టాలి, కొంచెం బెండ్ అవ్వాలి, అటు తిప్పాలి, ఇటు తిప్పాలని చెప్తూ ఫొటోస్ కోసం, స్టిల్స్ కోసం చాలా చాలా కష్టపడి తీస్తూ ఉంటారు. ఇక్కడ మీరు సాయం చూసారా, ఎలా కూర్చోవాలో ఏంటో స్టిల్ చెప్పడం, మళ్ళీ హ్యాండ్ అది సరిగ్గా లేకపోతే మళ్ళీ బ్యాంగిల్స్ సెట్ చేసుకోండి, జ్యువెలరీ వేసుకోండి అని చెప్పి చాలా కష్టపడి అయితే ఫోటోగ్రాఫర్స్ ఈ వీడియోస్ ఫొటోస్ తీస్తుంటారండి. ఈ మధ్యకాలంలో ఫొటోస్కి వీడియోస్కి చాలా క్రేజ్ పెరిగిపోయింది, ఫ్రీ షూట్స్ అన్నీ కూడా. తర్వాత గోదావరి దోస్త్ రమేష్ గారు వచ్చారు.
ఫంక్షన్కి, ఆయన కూడా ఒకసారి చూసేయండి. తర్వాత నెక్స్ట్ బర్త్డే ఈవిడే అండి, హ్యాపీ బర్త్డే. ఎలా కేక్ చేయించారండి? ఏంటి పూలు కూడా మీకు ఎత్తున్నారు? ఫోటోలో వీడియోలో ఏం చేస్తున్నారు ఎందుకని? ఈవిడేనండి పొద్దు నుంచి రెడీ అవడానికి లేట్ చేసినవాడు, పుట్టినరోజు బేబీ. ముందు ఆయన గారు కట్టలేదు, వాళ్ళ పిల్లలకి ముందు వచ్చినట్లు కన్నా కొడుకులు ఎక్కువ. అక్కి ఫంక్షన్ రోజు బుజ్జి గారి బర్త్డే అనమాట అండి. అందుకని బుజ్జి గారు కేక్ కట్ చేసి మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో అయితే బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరు అబ్బాయిలు కేక్ తీసుకొచ్చి ఇక్కడైతే కట్ చేశారనమాట. ఫంక్షన్లో బర్త్డే అనమాట, చాలా హడావిడిగా బాగుంది. ఇదిగోండి అక్కి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కికి ఇలాగా ఒక మంచి ఫోటో ఫ్రేమ్ని అయితే ప్రజెంట్ చేశారు. బ్లూ కలర్ శారీలో సిల్వర్ కలర్ జ్యువెలరీతో చాలా బాగుంది కదా. ఇక్కడ కొన్ని ఫోటోషూట్ పిక్స్ తీసిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా కూడా, అంటే చూసారా ఫ్రేమ్ అంతా ఎంత పెద్దగా నిండిపోయింది. ఫోటో తీయడం మాత్రం ఫోటోగ్రాఫర్ బిగ్ టాస్క్ అనే చెప్పాలి. వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఇలాగ పెద్ద గ్రూప్ పిక్ అయితే దిగారు. ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడే భలే మొత్తం ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటారండి. మొత్తం అందరినీ కలిపి ఇలా పెద్ద గ్రూప్ పిక్ అయితే తీశారు. చూసారు కదండి. ఉషా అక్షయ ఫంక్షన్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.